ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇలా మనం ముచ్చట వచ్చేసి చీరల గురించి మాట్లాడుకుందాం. చీరల గురించి ఇక మనం ఎట్లా మాట్లాడుకుంటామో నేను చెప్తాను. ఎట్లా మాట్లాడుకుంటాం అంటే, ఇప్పుడు ఒక ఆమె ఉంటుంది అనమాట. ఆమె ఎప్పుడు ఇక ఉన్నదో లేని సంసారం అని, ఉన్న సంసారాన్ని ఎలా తీసుకోవాలని ఇక ఉన్న చీరలలోనే కట్టుకొని ఇక దావతలకు ఫంక్షన్లకు ఎలా తీస్తుంది అనమాట. ఇక ఎలా తీసినప్పుడు ఇక ఆమెను చూసి ఏమంటారు చెప్పనాన్నల్లో ఏమంటారంటే, గిదేందే ఎప్పుడు కట్టిన చీరే కడుతుంది, ఎప్పుడు కట్టిన చీరే కడుతుంది అని అంటారు. ఇక అంటారు అని ఇంకేమంటారు అంటే, ఇగో పనికి పోయినా 500 వచ్చినా మంచి మంచి చీరలు వస్తాయి, కొనుక్కుంటేందే అని ఇక గిట్లా అంటారు. ఇక ఇంకొక ఆమె ఉంటుంది అనమాట. ఆమె మంచిగా రెడీ అవుతుంది, మంచి మంచి చీరలు కడుతుంది. ఇక మంచి మంచి చీరలు కడితే ఇక ఆమెను చూసి అప్పుడు ఏమంటారు చెప్పనాన్నల్లో అప్పుడు ఏమంటారు అంటే, గిదేందే కట్టిన చీర కట్టదు, దీని సంసారం అంతా చీరలకే అవుతుంది అని ఇక గిట్లా మాట్లాడతాం. ఇక కట్టిన ఒక తీరు మాట్లాడతాం, కట్టకుంటే ఇంకో తీరు మాట్లాడతాం. ఇక ఇద్దరు ఏరన్నా ఒక్క ఇంట్లో ఉంటే ఇంకా అలా ముచ్చట గమ్మత్తు ఉంటుంది. ఇక పెద్ద వచ్చి అంటుంది, ఇగో మా ఏరాలు అయితే కట్టిన చీర కట్టదు ఎంతకన్నా పైసలు రేటుకెళ్ళి వస్తుండొచ్చు అని పెద్ద అంటుంది. ఇక చిన్న వచ్చి అంటుంది, అవును తీరు కలర్లల్లో తీరు డిజైన్లల్లో వచ్చిన మోడళ్ళన్నా పోలియదు, మా ఏరియాలకు గంతగానం పైసలు రేటింగ్ వస్తుండొచ్చు అని ఇక ఈమె చెప్తుంది. ఇక ఈమెను తక్కువ కొనదు, ఇక ఆమెను తక్కువ కొనదు. ఈమె కడుతుంది కానీ చెప్పేటప్పుడు మాత్రం ఇట్లా చెప్తారు. మస్తు నవ్వు వస్తుంది. ఇక మనమైతే ఇక గమ్మత్ చేస్తాం అన్నమాట. ఇక ఇప్పుడు ఉన్న ముచ్చట ఏంటంటే, ఇక కడితే ఓ తీరు మాట్లాడతారు, కట్టకపోతే ఓ తీరు మాట్లాడతారు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఇక మంది కోసం బతకాలంటే బతకలేము. మనకున్న దాంట్లోనే వెళ్ళ తీసుకోవాలి, ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. లేని దాని గురించి ఆశపడద్దు. ఎవరు అంటారని వాళ్ళ కోసం బతుకోసం మన కోసం మనం బతకాలి. ఇక అట్లా ఉంటుంది చీరల ముచ్చట.